ఇది షిరిడీలో మా సెకండ్ డే. ముందు రోజు లేట్గా వెళ్ళడం వలన మాకు ఈ 5 రూపీస్ టిఫిన్ అనేది దొరకలేదు. సో నెక్స్ట్ డే డెఫినెట్గా ట్రై చేయాలనుకుని మా హస్బెండ్ అయితే పంపించాను తీసుకురమ్మని చెప్పి. లైన్లో కొంచెంసేపు నుంచిన తర్వాత మాకు ఈ టిఫిన్ అయితే దొరికింది. అసలు చాలా బాగుందండి. 5 రూపీస్కి చక్కగా మనకి టిఫిన్ అయిపోతుంది, 2 రూపీస్కి టీ కూడా అయిపోతుంది. లైన్లో నుంచిన ఒక పర్సన్కి వచ్చేసి మనకి 4 ప్యాకెట్స్ అయితే ఇస్తారు. ఆ 4 ప్యాకెట్స్లో ఒక్కొక్క దానిలో 4 పూరీస్ అయితే ఉన్నాయి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనిపించింది. సో సెంచింగ్నాపూర్ అయితే వెళ్ళడానికి మేము కార్ అయితే మాట్లాడుకున్నాము. 1800 రూపీస్ తీసుకున్నారు. సో విడిగా మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ టూరిస్ట్ బస్సెస్ లాగా కూడా ఉంటాయి. 200 ఈచ్ పర్సన్ తీసుకుంటారు. లేకపోతే ఆటోస్లో కూడా వెళ్ళొచ్చు. మనకు అంత టైం లేదు, మనం త్వరగా వెళ్ళొచ్చేయాలనుకుంటే ఇలా క్యాబ్ అయితే మాట్లాడుకోవచ్చు. మనం వెళ్ళే మధ్యదారిలో ఇలా చెరుకు జ్యూస్ అయితే ఫ్రెష్గా తీసి అప్పటికప్పుడు అమ్ముతూ ఉంటారు. మనకి చక్కగా చేల పక్కనే ఉంటాయి. సో ఫ్రెష్ జ్యూస్ అనేది తాగేసి అక్కడ కొంచెం సేపు మనం ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా. సో మేము ఇక్కడ వేరే హోటల్ దగ్గర ఫుడ్ కోసం అయితే ఆగాము. థాలీ అయితే తీసుకున్నాము. మన థాలీ లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, వాళ్ళ థాలీలానే ఉంటుంది, కానీ బాగుంటుంది, తినవచ్చు, ఆ రోజు గడిపేయచ్చు. సో ఇలా సెంచింగ్నాపూర్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన నవధాన్యాల ప్యాకెట్ అండ్ నువ్వుల నూనె అవి తీసుకుని లోపలికైతే వచ్చేసాము. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీనివాస స్వామి, ఆయన మీద డైరెక్ట్గా పోయాలనుకుంటే కనుక టికెట్ అనేది 500 రూపీస్ అంట. సో అక్కడ ఎందుకులే, మన ఇక్కడ యూజ్ చేసింది కూడా ఆయనకి యూజ్ చేస్తారు కదా అని చెప్పి ఇక్కడ ఒక టిన్నులా ఉంది, మేమందరం అక్కడ పోసేసాము. కానీ మా హస్బెండ్కి సాటిస్ఫాక్షన్ సరిపోలేదంట. సో 500 రూపీస్ టికెట్ తీసుకుని పాపం తీసుకుని ఆయన వెళ్ళారు. ప్లీజ్ మీరైతే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్